బామా బయలుదేరదామా? ఒక నిమిషం ఆగండిరా. భగవంతుడా, నా కన్నయ్య, నా వారసురాలు ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చేలా చూడండి తండ్రి. కన్నయ్య కూడా దగ్గరుంటే ఎంత బావుండేది. నా ముని మనవరాలకు కూడా వీడితో పాటి అన్ని కార్యక్రమాలు జరిపించేదాన్ని. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? బాధపడుకున్నానమ్మా. అన్నయ్య పాప బ్రతికే ఉన్నారని తెలిసింది. మనం ఆ వీడియోలో కూడా చూసాం. అన్నయ్య ఎక్కడున్నా సరే అన్నయ్యని పాపని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నీకన్నా ముందే నా మనుషులు వెతుకుతున్నారా? వాణ్ణి వాడి పాపని ఈ ఇంటి గడప తొక్కనివ్వకుండా ఫినిష్ చేస్తాను, చూస్తూ ఉండు. పదండి అత్తయ్య గారు, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే యశోదా, పదండి. ఓం శివాయ గురవే నమః. ఓం పరమేశ్వరాయ నమో నమః. కృష్ణ, సత్యకి ఈరోజు పూజకు కావాల్సిన లిస్ట్ ఇచ్చావా? ఓ రాత్రి ఇచ్చాను పంతులు గారు. ఎవరో పూజ చేసుకోవడానికి వస్తున్నారని మీరు చెప్పారు కదా, ఆ విషయం కూడా చెప్పా. మంచిది. పంతులు గారు, ఈరోజు మంచి రోజా? వాళ్ళు ఏ పూజ కోసం వస్తున్నారు? పూజ కాదు కృష్ణ, వాళ్ళు వాళ్ళ బాబుకి పేరు పెట్టడానికి వస్తున్నారు. నామకరణ మహోత్సవం అన్నమాట. ఓహో, పేరు పెడుతున్నారా? అవును కృష్ణ, ఎప్పుడూ అడగలేదు నీ కూతురు పేరేంటి. నువ్వు తనకి పేరు పెట్టే ఉంటావు కదా. లేదు పంతులు గారు, నాకెవరూ చెప్పలేదు, నేను పెట్టలేదు. ఊరిని దుంపదేగా, ఆ విషయం ఒకళ్ళు చెప్పాలేంటయ్యా? ముందు పాపకి ఏదో ఒక పేరు పెట్టు. అలాగే పంతులు గారు. ఈరోజు మంచి రోజా? మంచి రోజు, పైగా దివ్యమైన ముహూర్తం. ఈ రోజు నామకరణం చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ రోజే నా పాప కూడా పేరు పెట్టేద్దాం. ఓరి నీ తొందరపాటు పాడుగాను. పేరు పెట్టాలంటే మేనమామ ఉండాలి కదా. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకుని బియ్యంలో 3 సార్లు పేరు రాయాలి. దానికి పూజ తతంగం అన్నీ ఉంటాయి. అయితే పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తా పంతులు గారు. చూడు, పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తావు, కానీ మేనమామని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? పాపా, ఎదిగో మీ అమ్మ, ఎదిగో ఈవిడే మీ పెద్దమ్మ, ఆడు మీ మేనమామ, ఇదిగో ఇతను మీ తాతయ్య. సత్యాకి తమ్ముడన్నాడు కదా. పంతులు గారు, మీరు పాపను చూస్తూ ఉండండి, నేను మేనమామతో సహా అన్నీ తీసుకొచ్చేస్తాను, అందరినీ తీసుకొస్తాను. తీసుకోండి. ఇక్కడే ఉండు. రాకి, ఓ నువ్వు ఇక్కడున్నావా? రాకి, నువ్వు అర్జెంటుగా గుడికి రావాలి. రా. నేనెందుకు రావాలి? అది మీ మేనకోడలు నా పాపకి పేరు పెట్టాలిరా. నువ్వే తన మేనమామ కదా. నేను మేనమామనేంటి? నేను రాను. లేదు, నువ్వు రావాలి. నేను ఎవరికి మేనమామను కాదు, వెళ్ళు. నువ్వు రా. అక్క, అక్క. హే కృష్ణ, ఏమైంది? ఏం లేదు, ఈరోజు పాపకి నామకరణం చేస్తున్నాను. పాపకి పేరు పెట్టాలంటే మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని బియ్యం మీద పేరు రాయించాలంట. పంతులు గారు చెప్పారు, అందుకే మీ తమ్ముడిని తీసుకెళ్తున్నాను. నువ్వు రా. కృష్ణ, అక్క. సత్య,
పంతులు గారు పంతులు గారు నేను వెళ్ళాలి, దించు. నన్ను వదిలే. పంతులు గారు నన్ను కిందకి దించు. పంతులు గారు వదలండి. ఆ, ఏంటి కృష్ణ ఇది? పంతులు గారు పూజకి ఏర్పాట్లు చేశారా? ఇదిగోండి వీడే రాఖీ, పాపకి మేనమామ. దిగో. వీడు మా రిక్షా సత్యం తమ్ముడే కదా? అవును పంతులు గారు. ఓరి నీ తెలివితేటలో మొత్తానికి అసాధ్యుడేనయ్యా. వాళ్ళక్క నీ భార్య కాబట్టి వాళ్ళ తమ్ముడు నీకు బావమరదంటావు. అవును అంతేగా. సరిపోయిందయ్యా. నీ కల్మషం లేని మనిషికి ఆ భగవంతుడు కూడా నీకు అండగా ఉంటాడులే. అలాగే జరిపిద్దాం. రే నువ్వు పీటల మీద కూర్చొని పాపకు నువ్వు పేరు పెట్టాలి. నీ మేనకోడలు కదా. ఆహా, నేను పెట్టను. అవునా? అయితే నీకు ఆహా. ఇవన్నీ నాకేనా? ఆ, ఇవన్నీ నీకే. ఈ నామకరణం అయ్యాక ఇస్తా. ఇవే కాదు, నా దగ్గర ఇంకా బోల్డ్ అని బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. సరే అయితే. పంతులు గారు పదండి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇదిగో ఈ అక్షంతలు గణపతి మీద వెయ్యి. ఓం గణానా అంత్వా గణపతి కుంభవామహే. శ్రీమన్మందకటాక్షరబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. రాకీ, హ్మ్? నువ్వు అక్కడి నుంచి లే. ఏం కాదులే అక్క, పేరే కదా, పెట్టేద్దాం. అదేం కుదరదు, నువ్వురా. ఆ, అమ్మా సత్య, నామకరణం మంచిదే కదమ్మా. మీకు తెలీదు పంతులు గారు, ఇప్పటికే నేను తన భార్యనని నా వెనకాల పడి నా బుర్ర తింటున్నాడు. ఇప్పుడు ఇది కూడా చేశాడనుకో, ఇంక నిజంగానే వీడు ఆ పాపకి మేనమావని ఫిక్స్ అయిపోతాడు. ఇక నా సంగతి సరే సరి. ఒరే రాకీ, నువ్వు వస్తావా లేదా? రే రే అక్క 10 నిమిషాలే కదక్క. నువ్వు లేస్తావా లేవవా? అమ్మా సత్య, పిల్లలు దేవుళ్లతో సమానం అమ్మా. వాళ్ళకి పేర్లు పెట్టే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దు.